హాయ్. ముందుగా శ్రావణమాస శుభాకాంక్షలు అందరికీ. మనం రోజు దినచర్యలో భాగంగా ప్రతిరోజు కూడా జాబ్స్ పరంగా ఇంట్లో పిల్లలుండి కొంత అంటే మనకు పూజ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా, అంటే దేవుడికి ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడికి మనం ప్రార్థించడానికి టైం ఉంటుంది. బట్ దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోకుండా టైం లేదనుకొని ఎన్నో రోజులైతే వేస్ట్ చేసే ఉంటారు. కానీ కరెక్ట్గా వినియోగించుకొని ఎంతో పుణ్యం మూట కట్టుకొని ఎంతో వాళ్ళ యొక్క జీవితాల్లో అద్భుతాలు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. మనల్ని తల్లిదండ్రులు కంటారు, కానీ మనల్ని నడిపించేది మాత్రము భగవంతుడే. భగవంతుడు ఆశీర్వాదం వల్లే మనం భూమిపైకి వస్తాం. మనం ఏం చేయాలన్నా కూడా ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం లేనిది ఏది జరగదు. మనల్ని అడుగు వేయిస్తున్నది కూడా ఆయనే. ఈ యొక్క శ్రావణ మాసం అంటేనే ఆ తల్లి ఈ మాసంలో కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి అంటే శ్రద్ధ, వృద్ధి అట. మనం ఎంత శ్రద్ధతో ఆ తల్లిని పూజిస్తే అంత వృద్ధి చెందుతామని భావన. అలాంటప్పుడు ఇప్పుడు కూడా టైం కుదరతలేదని జాబ్కి వెళ్ళాలని హడావిడిగా చేయకుండా కాస్త టైం కేటాయించి కొన్ని ముఖ్యమైన రోజులైనా చేసుకోగలిగితే, మనం జాబ్ చేస్తున్నప్పుడు నెల జీతం ఎలాగైతే పడుతుందో సేమ్ అలానే మన యొక్క ఖాతాలో పుణ్యం అనేది మన ఖాతాలో పడిపోతుంది. ఆ పుణ్యం మనం చూస్తామా మనకెందుకు అని అనుకుంటే పొరపాటే. ఖచ్చితంగా మనం చేసుకున్నది మనకు చెందే తీరుతుంది. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా. చాలా వరకు అంటే మంచిగా ప్రోత్సహించే వాళ్ళు ఉన్నప్పటికీ మంచిగా చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క జీవితం అయితే సాఫీగా సాగుతుంది, అన్నీ చూస్తున్నారు. కానీ కొంతమంది ఉంటారు అస్సలు అర్థం చేసుకోరు. ఇప్పుడు భార్యలు ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకంగా నేను చాలా నిష్టగా ఉండి పూజ చేస్తాను, సహకరించండి, నాన్ వెజ్ తినకుండా ఉండాలనుకుంటున్నాను, లేకపోతే కొన్ని నియమాలు పాటిస్తూ నేను పూజ చేసుకుంటాను అంటే, లేదు నాకు కుదరదు, నేను ఖచ్చితంగా తింటాను, ఖచ్చితంగా తాగుతాను, ఉంటాను, నాకు సంబంధం లేదు, నీ ఇష్టం ఏమన్నా చేసుకో, లేకపోతే నువ్వు కూడా అసలు మానే, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు చేస్తే వచ్చేది ఏముంది, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎలాగో చెయ్యవు, చేసే వాళ్ళని కూడా చేయనీయకపోతే అది ఇంకా పాపం. చిన్న ఎగ్జాంపుల్, బైక్ పైన వెళ్తూ ఉన్నప్పుడు ఈ బైక్కి సంబంధించిన వ్యక్తికి హెల్మెట్ లేకపోవడమో, లేదంటే త్రిబుల్ రైడింగో, లేకపోతే పేపర్స్ ఏమైనా లేకపోవడమో, అలాంటివి ఏమైనా వగైరా ఉన్నట్లయితే ఒక చోట పోలీసులు ఉంటారు కదా, ట్రాఫిక్ పోలీసులు, వాళ్ళు ఉన్నప్పుడు ఆపోజిట్ నుంచి వచ్చే బండి ముందు పోలీసులు ఉన్నారు జాగ్రత్త అని ఒక హింట్ అయితే ఇస్తూ వెళ్తుంటారు. అలాంటప్పుడు తన దగ్గర అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే భయపడకుండా చాలా చక్కగా వెళ్ళిపోతాడు. అదే ఏదైనా లేదు అనుకుంటే ఈ దారి కాకుండా వేరే దారి నుండి వెళ్తాడు. కాకపోతే వేరే దారి నుంచి వెళ్ళినా ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా వాళ్ళకి దొరకాల్సిందే, చలాన్ పడాల్సిందే, కట్టాల్సిందే. ఈ విషయాన్ని అసలు ఎందుకు గుర్తించారో నాకు అర్థం కాలేదు. సో ఇలాంటిది జీవితంలో కూడా మనం ఈ యొక్క మాసంలో ఎంతో ప్రత్యేకంగా భగవంతుడిని మనసా వాచ కర్మన ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మనకు మన అకౌంట్లోకి పుణ్యం చేరుతుంది. భగవంతుడికి మనకు మధ్య జరిగేది కూడా అదే. మనం తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని అనర్థాలు కావచ్చు, పాపాలు కావచ్చు ఉంటాయి కదా, అలాంటివి తొలగిపోవడానికి కూడా ఇదొక ప్రత్యేకం అని చెప్పొచ్చు. మన యొక్క పుణ్యాలు పాపాలు లెక్కింపబడతాయి. అప్పుడు పాపాల లెక్క తక్కువగా ఉండి పుణ్యాల లెక్క ఎక్కువగా ఉంటే మనకు మేలు జరుగుతుంది. దానికోసమని చెప్తారే తప్ప పెద్దలు కానీ ఎవరైనా కూడా మరి వాళ్ళకి ఏ లాభము చేకూరి చెప్పరు. కనుక సాధ్యమైనంత వరకు చేసుకోగలిగితే అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో తెలిసిన వాళ్ళు, కొంత పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు చెప్పినవి కొన్నైనా చేసుకొని మన జీవితాన్ని మార్చుకోగలిగితే
జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తాం, ఎన్నో సాధిస్తాం. సో అలాంటి వాళ్ళు చెప్పిన మాటలు వినడానికి ప్రయత్నించి హ్యాపీగా శ్రావణ మాసాన్ని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.